బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణానికి మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానిస్తూనే గవర్నర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. టీవీకే చీఫ్ విజయ్ ఇవాళ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి ఇచ్చిన ప్రజెంటేషన్తో సంతృప్తి చెందిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కావాల్సిందే అని తేల్చి చెప్పారు. అయితే నిజానికి ఇవాళ గవర్నర్ ఆహ్వానం మేరకే విజయ్ ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 2 రోజుల వ్యవధిలో 2 సార్లు వీరు భేటీ జరిగింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో మెజార్టీ మార్క్ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఇవాళ కోరారు. అయితే ఇందుకు గవర్నర్ సమ్మతించలేదని సమాచారం. మెజార్టీ మార్క్ అయిన 118 మంది సభ్యులు సమకూరిన తర్వాతే రావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖతోనే తన దగ్గరికి రావాలని విజయ్కు గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తమ దగ్గర ఉందని విజయ్ గవర్నర్కు వివరించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కానీ అందుకు గవర్నర్ సంతృప్తి చెందలేదు. విజయ్కు గవర్నర్ పలు ప్రశ్నలు సంబంధించినట్లు సమాచారం. ఇక నిన్న సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా? మెజార్టీ మార్క్ 118 అయినప్పుడు 113 మందితో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీలు ఏమైనా ముందుకు వచ్చాయా అని అడిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటు మార్గాల గురించి అన్వేషిస్తున్న గవర్నర్ రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరికొంత కాలం పట్టే సమయం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ఇక టీవీకే నుంచి 108 మందే గెలిచారు. దానికి తోడు విజయ్ 2 స్థానాల నుంచి గెలిచినా ఒక్క ఓటే వేయగలరు కాబట్టి 107గానే లెక్కించాలి. అంటే కనీసం మరో 10 నుంచి 11 మంది మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. ఇక ప్రస్తుతానికి 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మద్దతిస్తామని బహిరంగంగా ప్రకటించింది. 2 ఎమ్మెల్యేలున్న వీసీకే, సిపిఐ సానుకూలంగా స్పందించినా ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఆ 2 పార్టీలు మద్దతిచ్చినా మరో 2 ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది. ఇక విజయ్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇవ్వబోమని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. దీంతో ఇతరులు మద్దతు కూడగట్టుకునేందుకు టీవీకే వర్గాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మొత్తం ఎమ్మెల్యేల పేర్లు ఇవ్వకపోవడంతో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ పూర్తి జాబితా కోరినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీతిమయం ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికలో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై కమల్ హాసన్ ఎక్స్ వేదికగా తన గళాలు వినిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది మునుపెన్నడూ లేని అసాధారణ చారిత్రాత్మక ఫలితమని కమల్ అభివర్ణించారు. టీవీకే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవటం సాధ్యమైనది కాదని పేర్కొన్నారు. 108 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేని వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. మెజార్టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయడం అంటే ఓటు వేసిన రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ఆయన విమర్శించారు. ఎన్నికైన 233 మంది ప్రతినిధులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం తమిళనాడు రాష్ట్రానికి అవమానకరమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కమల్ హాసన్ గుర్తు చేశారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటు అంశంలో టీవీకేకే ముందు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తం చేసింది. అయితే విజయ్కు మద్దతు నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఈపీఎస్ ఒప్పుకోకపోతే టీవీకి మద్దతు పలికే యోచనలో 25 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు 25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి షణ్ముగం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని పుదుచ్చేరిలోని ప్రముఖ రిసార్ట్కు తరలించింది. ఆ పార్టీ నేత సివి షణ్ముగం 20 గదులను బుక్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలను అక్కడికే తరలించారు. ఆయన మరిన్ని గదులు బుక్ చేస్తారని తెలుస్తోంది.